మీరు చెప్పింది వింటా చూసినా ఆయన ఏమన్నా చేయించుకోగలరేమో చూద్దాం. ఈ ఎలక్షన్స్లో కింగ్ మేకర్గా ఎవరు ఆవిర్భవించే అవకాశం ఉంది? 2024 ఎలక్షన్లో కింగ్ మేకర్గా డిక్టేటర్గా తయారయ్యేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనేది. రైట్. ఎందుకంటే జగన్ దృష్టి పవన్ గారి మీదే ఉన్నది. ఓకే, వాళ్ళే అంటే సమవుజ్జీలు వాళ్ళిద్దరే ఇప్పుడు 100%. రైట్. అది ఇప్పుడు నేను ఇంత కష్టపడి అంత చేసింది ఏంటంటే ఒంటరిగారా లేదా జంటగారా, మనకు చంద్రగ్రహణం వద్దు. ఇది చచ్చిపోయినటువంటి తక్షకుడు లాంటి వాడు, తక్షకుడి శాపానికి బలైనటువంటి జాతకం మనకెందుకు? పరీక్షిత్ మహారాజు అయిపోయిన జాతకం అది. కాబట్టి జంటగారా, నీకు ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండేటువంటి కొన్ని గ్రహస్థితులు ఉన్నాయి కదా. నీకు పైన ద్రోణాచార్యుడు ఉన్నాడు, నువ్వు ఏకలవ్యుడివి. గురు చంద్రుల యొక్క దృష్టి నీకు బలంగా ఉంది. నిజంగా దత్తపుత్రుడు ఈయన ఎవరికంటే మోడీ గారి కానీ ఎంత అసలు అతనితో మాట్లాడుతున్నప్పుడు మన అయోధ్యలో చూసాం, అసలు ఎంత యాంగ్జైటీ, రాముడు సొంత ఫీలింగ్ వచ్చింది ఆయనకి. దాన్ని మనం ఎందుకంటే అక్కడ దాకా పోకుండా ఉండేటువంటి, నాకు తెలిసి గీతనికి ఏదన్నా చేశారేమో డౌట్ వస్తుంది, వశీకరణం టైపులో. సో కాబట్టి నిజంగా ఉన్నాయా వశీకరణాలు? ఉన్నాయండి. మనకు తమిళనాడులో మన్నార్గుడి అని ఉంటుందండి. మన్నార్గుడి ప్రాంతం, కార్పాడి ప్రాంతంలో ఉన్నారు ఇప్పటికి కూడా. మనకు జయలలితని మరణించడానికి కారణం ఎవరు? మన్నార్గుడి బ్యాచే కదా. ఓకే. సో కాబట్టి మొట్టమొదటి ఈయన కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకునేటువంటి అవకాశాన్ని చంద్రుడు ఇవ్వటం లేదు కాబట్టి తాను డిస్టర్బ్ అవుతున్నాడని చెప్పచ్చు. సో మీ అబ్జర్వేషన్, మీ మేథిని శాస్త్రం ప్రకారం పరిశీలించిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇప్పటికీ ఆయన జాతకాన్ని ఆయన కరెక్ట్ చేసుకునే వెసులుబాటు అవకాశం ఉందంట? 99 లోపాల మీద సరిదిద్దుతాం. ఇంకా 1% తాను ఆచరించే విధానం పైన ఉంది. నువ్వు బలమైన వాడివి, నీలో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ క్వాలిటీస్ని ఉపయోగించుకో. రైట్. దాన్ని నువ్వు ఉపయోగించుకున్నట్టయితే అద్భుతమైన విజయాలు పొందడానికి. ఇప్పుడు మీరు చంద్రబాబు గారి జాతకం గురించి, ఆయనకి మళ్ళీ 4వ దఫా సీఎం అయ్యే అవకాశం ఉందా? ఇక్కడ చంద్రబాబు సీఎం అవటం అనేటువంటిది అది ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇందాక చెప్పాను పరీక్షిత్ మహారాజు గారి జాతకం అయిపోయింది అని. అంటే అట్లాగే మనం తక్కువగా చూడకూడదు. ఆయన జాతకంలో కొన్ని మహాయోగాలు ఉన్నాయి కాబట్టి ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. అంటే ఇక్కడ అవతల ప్రత్యర్థి యొక్క జాతకంలో గ్రహాలు బలహీనంగా ఉన్న ఆ దశా విదశల్లో వారు తీసుకునే కొన్ని స్టెప్స్ అవతల వాడికి బలం చేకూరుస్తున్నారు. ఎక్స్టెన్షన్ కార్డు కోసం ఎకరాలు అనుకున్నట్టుగా ఒక చిన్న ఆలోచన మరలా చంద్రబాబు గారికి ఊతాన్నిచ్చింది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం. 100%. అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి జాతకం సరిపోదు, కానీ చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారి ఆసరాగా ఉంటుంది. అదే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు తప్పు చేసో ఒప్పు చేసో మొత్తానికి రాజకీయ కోట ఏదో అనుకోండి, మనకు అనవసరం. జైల్లో ఉన్నప్పుడు కొడుకు రోడ్డుపై పడుకోలేదే, పిల్లనిచ్చినటువంటి ఈయంకుడు రోడ్డు మీద పడుకోలేదే, తన రక్త సంబంధికులు బయటికి రాలేదే, ఈయనెందుకు పూసుకున్నాడు నడి రోడ్డుపై దొరలాడి? ఆ రోజు కనుక పవన్ కళ్యాణ్ గారు వై నాట్ 175 అన్నట్టయితే ఈరోజు టీడీపీ మొత్తం క్లోజ్ అయిపోయేదిగా. అవకాశం ఎందుకు ఉపయోగించాలి? బుద్ధి. ఇక్కడ సబ్స్టాన్స్ వాతావరణంలో పెరిఫెరల్ గా చెప్పదు, జాతక పరంగా చెప్పాను నేను చెప్పేది అదే సార్. ఇందాక నేను చెప్పి మాట పూర్తిగా వినాలి మీరు. అవతల వ్యక్తి జాతకం ఈత వచ్చినోడు ఉన్నాడు సార్,
వాడు ఒడ్డు నుంచి ఉంటాడు, ఈత రానోడు దూకుతాడు లోపలికి వెళ్ళి. ఈత రాని వాడి దగ్గరకు వెళ్ళినప్పుడు వీడు కొన్ని పారామీటర్స్ చూసుకోవాలిగా. నువ్వేం చేస్తున్నావు? వాడిని కాపాడదామని దిగావు, వాడు నిన్నేం చేస్తున్నాడు? కిందకి దించుతున్నాడు, ఊబిలోకి లాగుతున్నాడు. ఈ ఈ ఈ ఆలోచన ఎందుకు నీకు కలగటం లేదు? కాబట్టి ఇక్కడ అది ఆకర్షణే ఇచ్చేటువంటి ఆయన జాతకాన్ని నీవు, ఆయన వారి లాంటి వాడు ఎవరు? చంద్రబాబు గారు. నీవు శుక్రుడు లాంటి వాడివి. నిన్ను బలవంతంగా లాగుతున్నాడు కదా మణి చేత. నీవు ఎందుకు కంట్రోల్ కావట్లేదు? నీ వెనక రాముడు ఉన్నాడుగా, ఆ ధైర్యం నీకు ఉండాలిగా. ఈయన వెనుకున్న రాముడు ఎవరు? మోడీ. మోడీ గారు పూర్వజన్మ జాతకంలో ఆయన శివాజీ జాతకమే మోడీ గారి జాతకం. రైట్, అక్కడికి వద్దాం. ముందు చంద్రబాబుది కంప్లీట్. కాబట్టి ఇక్కడ చంద్రబాబు గారి జాతకాలు అన్ని గ్రహాలు పూర్తి స్థాయిలో గాలి తీసిన బెలూన్ల మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు 2 జాతకాలు చలామణిలో ఉన్నాయి చంద్రబాబు గారిది. ఒకటేమో April 20, అది బయటికి కనిపిస్తుంది. మీరు అసలు జాతకం చూసారా, ఆ జాతకం చూసారా? ఇక్కడ భృగు నాడి అని ఒకటి ఉంటుంది. భృగు నాడి, మృత నాడి, గో సార నాడి, 3 గ్రంథాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సక్రమంగా లేని జాతకాలకి నష్ట జాతకం అంటారు. ఆ నష్ట జాతకాన్ని ధ్రువనాడితో కానీ భృగునాడితో కానీ నాడీ పంచస్థితి ద్వారా కానీ ఆ యొక్క ముఖ కవళికలను బట్టి ఆయన యొక్క రైట్ క్యారెక్టరైజ్ చేయొచ్చు. ఇదంతా యాజ్ పర్ యువర్ మెథిని జ్యోతిష్యం ప్రకారం. కాబట్టి ఇక్కడ అంతటి అగస్త్యుడు వ్యాసుడు అడిగాడు, ఎందుకు వచ్చావా కాశీ నుంచి నువ్వు అని. కళానాడి వసంతంలో మనకు కనపడుతుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారి జాతకం తాను ఉపయోగించుకోకుండా ఎదుటి వారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వస్తే చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం లేదు, ఇప్పుడు ఈ తరం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికండి, పొత్తులు ఉన్నాయి. పొత్తులో సీఎం ఎవరు అవుతారు? అలాగే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఆయన జాతకం ఏం చెప్తారు? 2 వేరు ప్రశ్నలు అండి. ఇక్కడ పొత్తులు దగ్గరకు వచ్చేప్పటికి పొత్తులు పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ రాలేదు. సో పొత్తులు క్లారిటీ రానంత వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి, పొత్తులు రానంత వరకు. అంటే ఇక్కడ ఫిబ్రవరి